ఎడిగిరా ఉమా పాప ఉమా పాప చో ఇదావు. ఈరోజు మీ స్కూల్లో ఏంటి? ఫేర్వెల్ ఫంక్షన్. నువ్వు ఈరోజు ఏమేమి సాంగ్స్కి వేస్తున్నావు డ్యాన్స్? 2 సాంగ్స్. ఏమేమి సాంగ్స్? పాటల పేరు తెలుసు? మంచిగా నేర్చుకున్నావా? బాగా వేస్తావు. మరి ఈరోజు హాఫ్ సారీ వేసుకుంటున్నావా నార్మల్ డ్రెస్సా? హాఫ్ సారీ. కలర్ గోల్డ్ అండ్ రెడ్. ఓకే. ఈరోజు మీ స్కూల్లో ఏంటి? ఫంక్షన్ కదా. నువ్వే పార్టీకి వేస్తున్నావు? ఏడున్నాయంటే నీకు తెలియదే? మీ మామయ్య తెచ్చింది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళంతా ఏం చేయాలి తెలుసా? పూలు ఆడాలన్నమాట. ఇవేంటివంటే ఇవి ఏంటివో చూపెడతా. ఇవి ఫ్లవర్స్ అన్నమాట. నేనే అల్లాను. ఉమా పాప నార్మల్గా రెడీ అవ్వడానికి ఇష్టపడుతుంది. బట్ కానీ హెవీగా అంటే తనకి ఏదైనా గుచ్చుకునేటట్టు డ్రెస్ ఏవైనా వేస్తే కొంచెం చిరాకు దొబ్బుతుంది. మీకు అర్థమైపోతుంది ఆ పాప ఫేస్లో చూస్తే. ఏది వేసినప్పుడు నుండి చిరాకుగా పెడుతుంది అనమాట ఫేస్ మొత్తము. ఇంకా మా అక్క ఏంటంటే యూట్యూబ్లో ఒక జడ అయితే చూసిందనమాట. అంటే మొత్తం లూజ్ హెయిర్ లాగా వదిలేయడము. బట్ ఇక్కడ మేము సవరం పెడుతున్నాం కదా, ఆ అమ్మాయికి ఉండేది లైట్గా ఉండే హెయిర్. అది కొంచెం సిల్కీగా ఉంటాయి, జారిపోతుందేమో. మళ్ళీ అది కాక డ్యాన్స్ వేస్తుంది, కొంచెం వెయిట్ ఉంటుంది కదా, అందుకు వద్దు అనేసి నార్మల్గా అల్లమనే చెప్పాము. మేము ఇదే లుక్ సంక్రాంతికి అయితే ఆ అమ్మాయికి ఇచ్చామన్నమాట. కొంచెం డిఫరెంట్ అంటే జ్యువెలరీస్ మట్టికే మార్చామన్నమాట. ఇంకా ఈ ఫేర్వెల్ ఫంక్షన్కి అయితే నేను ఉమా పాపని అయితే రెడీ చేయట్లేదు, వాళ్ళమ్మే రెడీ చేసుకుంటుందన్నమాట. ఒక షాప్కి లీవ్ పెట్టేసి మరి ఉమా పాపని అయితే రెడీ చేస్తుంది. ఎందుకు నేను ఈ వీడియో తీస్తున్నానంటే ఉమా పాప అంటే పెద్దగా అయినప్పుడు ఎప్పుడైనా నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి చూసినప్పుడు తనకు ఒక మెమొరబుల్గా ఉంటుంది అనమాట. తనకు నేను ఒక మెమొరీ ఇచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకోసం తీస్తున్నాను. అలానే మీకోసం కాదు అని కాదు, మీకు అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి నా నుండి ఇది ఒక ఫుల్ వీడియో అయితే తీస్తున్నా. ఇంకేంటంటే ఉమా మొత్తం కంప్లీట్ చేసేసింది. అంటే జడ, హాఫ్ సారీ అన్నీ మా అక్క అయితే కట్టేసింది. ఇంకా నేనైతే ఆ పాపకి సింపుల్ అంటే తనకి మేకప్ ఏమి యూజ్ చేయను. తనకి లిప్స్టిక్స్ ఇష్టం, బట్ కానీ తనకి సెట్ అవ్వవన్నమాట. లిప్స్ మొత్తం డ్రై అయిపోతాయి, పొట్టు వచ్చేస్తుంది. ఇంకా నార్మల్గానే లిప్ బామ్ కానీ ఏదైనా యూజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఫంక్షన్ కాబట్టి ఉమా పాప నాకు లిప్స్టిక్ కావాలనింది. బట్ ఎలా అయితే ఉంది, ఫస్ట్ స్టార్టింగ్ అయితే లిప్ బామ్ ఇచ్చి ఆ తర్వాత లిప్స్టిక్ అయితే యూజ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మేకప్ కిట్ తెచ్చి తనకైతే నార్మల్ లైట్గా అంటే పిల్లలకి ఫేర్ అండ్ లవ్లీ యూజ్ చేయకూడదు, బట్ ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు లైట్గా మన అరిచేతికి తీసుకొని లైట్గా డిప్ అంటే ఊరికి అలా టచ్అప్ లాగా ఇచ్చేస్తే ఓకే. అంతేకాని నార్మల్ ఉన్న ఫంక్షన్స్కి అన్నిటికీ ఇస్తే వాళ్ళ ఫేస్ ఇప్పుడే మొత్తం డ్రై అయిపోతుంది అనమాట, స్కిన్ మొత్తం పాడైపోతుంది. అలానే చెప్పేసి ఎప్పుడన్నా ఒక్కసారి అంతే, ఒక 4 మంత్స్కో 5 మంత్స్కో ఒక్కసారి నేను మా ఉమా పాపకి అయితే అసలు ఫేర్ అండ్ లవ్లీ యూజ్ చేయను ఎప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తుందంటే తనకి చెమట పడుతుంది కదా, ఎలానో వెళ్ళిపోతుంది, ఫేర్ అండ్ లవ్లీ యూజ్ చేసినా వెళ్ళిపోతుంది. కానీ కొంచెం అన్న తను డ్యాన్స్ వేస్తుంది ఇయర్, అందుకని కొంచెం బాగుంటుంది కదా వీడియోస్కి వాటికి అనేసి అయితే నేను కొంచెం టచ్అప్ లాగా ఇచ్చాను అంతే. నార్మల్ పౌడర్ వేసాను, నార్మల్ బొట్టు, లిప్స్టిక్ అంతే. తనకు మేకప్ అంటూ ఏం వేయలేదు నేను. ఇంక ఇక్కడ ఏంటంటే నేను వీడియో తీస్తుంటే నానిగాడు లక్కీగాడు ఇద్దరు పైన షర్ట్ లేకుండా వీడియోలోకి వస్తున్నారని నేను గదురుకుంటూ ఉంటే కూడా మళ్ళీ వస్తూనే ఉన్నాడు వాడు. ఇంకా నార్మల్ డ్రెస్లో ఉమా పాప హైట్ కొంచెం తక్కువ, అంటే హైట్ అమ్మాయి, బట్ కానీ లంగా ఓణిలో ఇంకా హైట్ ఎక్కువగా కనపడుతుంది అనమాట. తనకి నార్మల్గా మనుషుల్లో కలవడం కానీ లేదంటే ఎవరితోనే తెలియని వాళ్ళతో మాట్లాడడం కానీ అలాంటివి నచ్చవన్నమాట. అంటే ఎక్కువ యాక్టివ్గా మూవ్ అవ్వదు ఎవరితో. మళ్ళీ ఇంట్లో వాళ్ళతో కూడా సైలెంట్ ఆ పాప ఒక్కటే ఉండడం అలా చేస్తుందన్నమాట. తన టీవీ లేదా అంతే, అది ఒక ప్రపంచం ఆ పాపకి. ఎవరితో పెద్ద యాక్టివ్గా ఉండదు. డ్యాన్స్ వేయడానికి కూడా మేడమ్స్ వాళ్ళు ఎలా ఒప్పించారా అనేది నాది ఒక డౌట్ అనమాట తనది. ఎందుకు అనేసి అంటున్నానంటే
తను నార్మల్గా అంటే కొంచెం భయపడుతుంది స్కూల్లో ఏదైనా మాట్లాడడం కానీ. ఇంకా చిన్నప్పుడు చూడాలి మేడమ్స్తో చెప్తేనే నేను స్కూల్కి వెళ్తా అనేది. ఫస్ట్ క్లాస్ యూకేజీ అలా డ్యాన్స్లో 2 సాంగ్స్కి అయితే వేస్తుంది అని చెప్పింది కదా ఉమా పాప. ఏమేమి సాంగ్స్కి నేనేమనుకున్నానంటే అల్లరి అల్లరి చూపులకి సాంగ్కి, ఆ తర్వాత వచ్చేసి ఇంకో సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాము వాటికి వేయచ్చా అని. బట్ గ్రూప్ డ్యాన్స్ కాబట్టి అంటే కొంతమంది పిల్లల్ని తీసుకుని డ్యాన్స్ వేపిస్తారంటే సింగిల్ ఈ వయసుకే అంటే ఈ ఏజ్కే వేయనీరు. ఒక 9th క్లాస్ 8th క్లాస్ అలాంటి వాళ్ళకైతే సింగిల్ డ్యాన్స్ ఓకే. ఈ చిన్నపిల్లలకి గ్రూప్ డ్యాన్స్ టైం సరిపోదు అలా అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉంటుంది, రాదు కదా. అదే గ్రూప్ డ్యాన్స్ అయితే ఒకరిని చూసి ఒకరు వేస్తూనే ఉంటారు కాబట్టి అందుకనేసి గ్రూప్ డ్యాన్స్ అయితే చేశారంట. మా పాపకి అయితే 2 సాంగ్స్ ఇచ్చారు. ఆ 2 సాంగ్స్కి అడిగాను. ఒకటి అమ్మ పాడే జోలపాట అంట, ఇంకో సాంగ్ ఏదో నాకు తెలీదు. ఆ సాంగులకి రెండిటికి అయితే ఉమా పాప డ్యాన్స్ వేస్తుంది. ఇంకా డ్యాన్స్ వేస్తుంది కదా, అవన్నీ హెవీ జ్యువెలరీస్ అలా పెడితే తనకి వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుందేమో అనేసి అయితే పెద్దగా ఏం వేయట్లేదు. ఇంకా అన్నీ సింపుల్గానే తనకి ఎక్కువ బరువు లేకుండా కొంచెం బాగుండేటట్టే అట్టజడ అయితే కుట్టిద్దాం అనుకున్నాం. బట్ టైం సెట్ అవ్వలేదు. ఒకవేళ అట్ట కుట్టించినా కూడా అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది కాబట్టి కొంచెం బరువుగా ఉంటుంది, వేయడానికి కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి లేదు. బట్ కానీ నార్మల్గా అయినా కుట్టించాలి. అది ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఒక 10 డేస్లలో అలా అయితే కుట్టించాలి అనేసి అయితే నేను అనుకుంటున్నా. అట్టజడ ఈ వయసులోనే ఏదైనా మళ్ళీ ఇంకొంచెం పెద్ద అయినాక మొమ్మటానికి అనేవి అట్టజడ పూల జడ అయితే వేసుకోము. ఈ ముక్కు పుల్ల నేను 1 year బ్యాక్ వరలక్ష్మి వ్రతానికి నేనైతే తీసుకున్నాను అనమాట ఆ శారీలోకి. నాకు సెట్ అయింది. బట్ కానీ ఫస్ట్ టైం పెట్టడం వల్ల అందరూ పెద్దగా ఉంది అనేసి అనడం వల్ల నేను తీసేసాను అనమాట. ఏదైనా కానీ మనకు నచ్చితే మనం పెట్టుకోవాలి. వాళ్ళ పక్కన వాళ్ళ సెలక్షన్ వేరు ఉంటుంది, మంది వేరు ఉంటుంది. ఉమా పాపకి పెట్టాం. బట్ కానీ అది ఇలా తిప్పేటప్పటికి ఆ పాపకు కొంచెం నొప్పిగా ఉండడం వల్ల భయపడింది అనమాట వద్దని. అయినా కూడా మళ్ళీ మా అక్క తిప్పి పెట్టింది. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉంచుకుంటుందా లేదా అనేసి ఒక చిన్న టెన్షన్ అనమాట. ఎందుకంటే తనకు అంతా సెట్ అయింది, ఓవరాల్ లుక్ బాగుంది. బట్ కానీ ఆ ముక్కు పుల్ల ఉన్నించుకోదేమో అనిపించింది. ఎందుకంటే ఇక్కడ తను మీకు అర్థమైపోయింది, మొహం నల్లగా పెట్టుకొని ఉంది. ఇంక ఉమా పాప వాళ్ళు వెళ్ళిపోయారు. 1 hour అయింది. ఇంక ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ మొదలు పెట్టారు కాబట్టి నేను వెళ్తున్నా. ఉమా పాప వేసుకున్న హాఫ్ శారీ మీదకి చున్నీ అనేది చాలా లెంత్ ఎక్కువ ఉందన్నమాట. డైరెక్ట్ తీసుకునింటే అంటే మనం మీటర్ వైజ్ అట్లా తీసుకునింటే సెట్ అయి ఉంటుంది. బట్ మేమేంటంటే డైరెక్ట్ తీసుకోకుండా మీషోలో అయితే ఆర్డర్ పెట్టాము. బట్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ తీసుకున్నా కూడా క్లాత్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదేమో, అంత లెంత్ రాదేమో. అదైతే బాగా వచ్చింది. నేను ఇదే చున్నీ ఇంకో దానికైతే స్టైల్ చేసాము. ఇది దేనికో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మేమేంటంటే స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పటి నుండి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 సాంగ్స్ 3 సాంగ్స్ అయిపోయినప్పటి నుండి అడుగుతూనే ఉన్నామన్నమాట. ఎందుకంటే నానిగారిని ఇంటి దగ్గర పెట్టేశాము. మా అక్క కోసం వాడు ఏడుస్తూ ఉంటాడు కదా లేచిన వెంటనే అనేసి. ఆ పాప వేసేస్తే మేము వెళ్ళిపోతాము. పాప సాంగ్స్ కోసమే ఉన్నామని కాదు, బట్ కానీ పాప వేసేసరికి 4 అయిపోయిందనమాట. ఇంకా ఆ టైం వరకు అంటే 3:30 అలా ఉంటుంది అనుకుంటా. అంతవరకు ఉంటే బాబు ఇంకా లేట్ అయితే ఏడుస్తాడేమో అనేసి ఫాస్ట్గా అయిపోద్ది కదా అని అడుగుతూనే ఉన్నాం. బట్ వాళ్ళు ఏది ఆన్సర్ ఇవ్వడం లేదు. ఎందుకనంటే 9th క్లాస్ వేయాలి అనేసి చెప్తూనే ఉన్నారు. ఇంకా లాస్ట్కి అయితే వేపించామన్నమాట. ఇంకా తినేసి అయితే స్టేజ్ దగ్గరికి వెళ్దామనేసి ఫాస్ట్గా అయితే తినేస్తున్నాం. ఈ లక్కీ గాడికి ఏదైనా చేయాలి అన్నా, వాడికి ఏదైనా తినిపించాలి అన్నా, వాడు అత్తి చేయొద్దు అని చెప్పాలన్నా మనకే విసుకొస్తుంది అనమాట. చెప్పి వదిలేస్తాము. అంత అత్తి అయిపోయాడు వాడు ఈ మధ్య. ఇక్కడ మొత్తము ముగ్గు వేశారు అనమాట డెకరేషన్స్కి, ఫొటోస్కి. అది ఇప్పుడు వాడు తుడుపుతున్నాడు. వాడికి నిజంగా అత్తి ఎంత విపరీతమైన అత్తి అంటే వాడిని పట్టుకొని కొట్టాలనిపిస్తుంది. బట్ కానీ కొట్టలేము. ఎందుకంటే వాడు కొట్టిన తర్వాత కాసేపు ఏడుస్తాడు అనమాట. ఏడుస్తూనే ఉన్నాడు. అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకా చదువుకొని 10th అయిపోయిన తర్వాత కొందరు పెద్ద చదువులకి బయటకు వెళ్తారు, కొందరు ఇంట్లోనే ఉండిపోతారు, ఇంకొందరు మంచిగా ఏదైతే చేయాలి అనేసి అనుకుంటారో ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. అదృష్టం కొద్దీ మనం ఇదే అవ్వాలి అన్న వాళ్ళు అదే అవుతారు గట్టిగా అనుకుంటే. ఇంకొందరు పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. అంటే 10th అయిపోయిన వెంటనే కాదు, ఇంటర్ కంప్లీట్ అయినాక. అంటే ఈ 10th అందరికీ ఎండింగ్ అనమాట. ఏదైనా కూడా మంచిగా ఉండడానికి కానీ వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఉండడానికి కానీ, ఆ తర్వాత ఇంకేమంటూ ఉండదు. కొన్ని ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్న పాప క్లాసికల్ డ్యాన్స్ వేస్తుందనమాట. తను నేను వెళ్తున్నట్టే యూట్యూబర్ అక్క అనేసి అనిందనమాట. అంటే నేను యూట్యూబర్ ఇంకా కాదు, బట్ కానీ తను వచ్చి అంటే చెప్పడం వల్ల అది కూడా వాళ్ళ అక్క నాకు చెప్పిందనమాట. మా పాపని వీడియోస్ చూస్తుందని. అది కొంచెం హ్యాపీగా అనిపించింది. తను రారా వీడియో తీసుకుందామంటే తను పిలిచిన వెంటనే వచ్చేసిందనమాట.
ఇంకా చెప్పాను కదా, అందరు పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. మా పాప కూడా యాక్టివే. అంటే బ్రెయిన్ అంటే ఇది ఏది చూస్తే అది అలానే పట్టేసుకుంటుందనమాట. అది డ్రాయింగ్ కావచ్చు, చదువు కూడా అమ్మాయి. బట్ అందరితో మాట్లాడడానికి అంత ఎఫెక్ట్ చూపించదనమాట. అందరి పిల్లలు అందరితో బాగా మూవ్ అవుతారు. కానీ ఈ పాప అస్సలు కాదు. ఎక్కడ ఉండాలి అనుకుంటే అక్కడే ఫిక్స్ అయిపోతుంది. అక్కడే కూర్చునేస్తుంది. ఇంకెవరితో మాట్లాడదు. ఇక్కడ ఈ బాబు డ్యాన్స్ వేయమని చెప్పారనేసి ఏడుస్తున్నారు. అందుకు మా అక్క వచ్చి కూల్ కూల్ అంటే ఇంకా పోవద్దులే, ఏడవద్దు, వేయొద్దు అనేసి. లక్కీ కూడా సేమ్ వాడు డీజే టిల్లు సాంగ్కి డ్యాన్స్ వేయరా అంటే అస్సలు వేయనని చెప్పేసి 1 గంట వరకు ఏడ్చాడనమాట. ఇంకా సరే ఓకే, నీకు నచ్చట్లేదు కదా వేయొద్దు అనేసి సైలెంట్ అయిపోయాం. కానీ ఇక్కడ ఈ బాబు ఇంకా ఏడుస్తున్నాడు అనమాట. స్టేజ్ ఎక్కిస్తున్నారు అనేసి అంటాం. బట్ కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత మనకు మనమే ఉన్నాం, మనకు మనమే వేస్తున్నాము అనేసి అనుకుంటేనే డ్యాన్స్ వేయగలుగుతాం. లేదు అని అంటే డ్యాన్స్ మరీ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు వేయగలుగుతారు. ఎంత ఇష్టం ఉండే వాళ్ళైనా కూడా పక్క నుండి మనకు ఒక కోరస్ లాగా అరుస్తూ ఉండడం కానీ అలా చేస్తే మనకి ఎవరు లేరని మనం ఫీల్ అయితే అప్పుడు డ్యాన్స్ మంచిగా ఇస్తాము. అది ఎందుకనంటే నాకు తెలుసు అనమాట. ఒక 3-4 టైమ్స్ నేను స్టేజ్ ఎక్కి డ్యాన్స్ వేసాను. 10th వేసాను, ఇంటర్ వేసాను. బట్ కానీ అదొక భయం అనమాట. మనం ఇక్కడ స్టేజ్ ఎక్కాం, మన చుట్టూ జనాలు ఉన్నారు అని మనం ఫిక్స్ అయిపోయామనుకో అస్సలు వేయలేము. అప్పటికప్పుడే ఇంకా స్టేజ్ దిగేసేయాలి. అంత సిగ్గు అయిపోతుంది, అంత భయం అయిపోతుంది అనమాట. మీరు ఒక టీచర్ని అంటే ఇక్కడ ఒక్కొక్క టీచర్స్ అందరూ కూడా గ్రూప్ అంటే పిల్లలకి చిన్నకి యూకేజీకి 1వ క్లాస్కి అలా వాళ్ళు పక్కన సైడ్ వేస్తూ చూపిస్తుంటే పిల్లలు మామూలుగా ఈజీగా వేసుకుంటూ పోతున్నారు. మీరు ఇక్కడ కూడా గమనించినట్టయితే ఇక్కడ కూడా మేడమ్స్ వేసి ఎంత క్యూట్గా వేస్తూ ఉంటే వాళ్ళు వేసి పక్కన పెడితే మేడమ్స్ వేస్తున్నారా అన్నట్టు అనిపించింది అనమాట. నేను సెల్ఫీ స్టిక్ అయితే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆ స్టిక్ తీసుకొని వెళ్తాను వీడియోస్ కోసము. ఇంకా అలానే తీసుకొని ఉన్నాను. అంటే ఇప్పుడు నాకు సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు. ఎవరికి పెద్దగా తెలియదు. అందుకనేసి తెలిసిన వాళ్ళైతే ఓకే, అక్క యూట్యూబ్ చేస్తుంది కాబట్టి స్టిక్ యూజ్ చేస్తానని, తెలియని వాళ్ళు కొంచెం వింతగా చూస్తున్నారు అనమాట. అదే పనిగా వీడియోస్ చేస్తున్నది అనేసి. బట్ ఒకరి గురించి మనం పట్టించుకోకూడదు. మనం ఏదైతే అనుకుంటామో అది ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓహో ఎందుకా ఇలానా అనేసి. బట్ అందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే మనం అనుకున్న పనికి మనం రీచ్ అవ్వలేము. కాబట్టి నేనైతే అలా ఏమనుకోవట్లేదు. ఇంక ఇక్కడ ఏంటంటే గ్రూప్స్ డివైడ్ చేసి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క మేడం, అంటే ఆ మేడం వాళ్ళు డ్యాన్స్ నేర్పించి రాని వాళ్ళంటే కొంచెం పిల్లలకి అంత ఐడియా లేకుండా ఉంటుంది కదా, వాళ్ళకైతే వాళ్ళు చూపిస్తున్నారనమాట. సైడ్ నిలబడి ఇలా వేయి అలా వేయని. ఇక్కడ ఈ మేడం ఎవరో కాదు, మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అంట. ఆ అక్క చూపిస్తూ ఉందనమాట. లక్ష్మీ మేడము వాళ్ళు వేస్తూ ఉన్నారు. సార్ పక్కన వచ్చేసి పైకి ఎక్కువ లక్ష్మీ మేడం అనేసి చెప్తున్నాడు. బట్ ఆ మేడం అంత అక్కడ వేయడమే గ్రేటు. బట్ మళ్ళీ స్టేజ్ ఎక్కి వేయాలంటే కొంచెం అన్కంఫర్ట్, అంటే దేనికైనా కూడా కొంచెం ఫీల్ అవుతారు. అంత వచ్చి స్టేజ్ ఎక్కి వేసే అంత అయితే ఉండదు. ఇంకా మా పాప డ్యాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట. చెప్పాను కదా, అడుగుతూనే ఉన్నాం. బట్ కానీ 9th క్లాస్ వాళ్ళు వేయాలి, పెద్దవాళ్ళు వేయాలి అని. అలానే చిన్నవాళ్ళని వేయలేదు అని కాదు, వేస్తున్నారు టీమ్ వైజ్ అలా. బట్ పాపది వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 3 అలా అయిపోయింది. ఇంకో మా పాప వేయడానికి. ఆ అమ్మాయి కొంచెం చెప్తున్నాను కదా, ఎప్పుడు మూడ్ ఎలా మారుతుందో సేమ్ నాలాగే. ఇంకా ఆ పాప మూడ్ చేంజ్ అయిపోతే మళ్ళీ వేయను అనేసి ఆడికి ఫస్ట్ సాంగ్ ఇప్పుడు వేసే సాంగ్ అయితే వేస్తోంది. బట్ కానీ 2వ సాంగ్ అయితే వేయను అనేసి తిరుక్కునింది అనమాట. వేయనంటే వేయనని. మళ్ళీ మేము ఫస్ట్ చేసింటే ఆ తర్వాత వేసిందనమాట. నేను ఇక్కడ మా ఉమా పప్ప వేసిన సాంగ్ మొత్తం మీకు డ్యాన్స్ అయితే చూపించగలుగుతాను తప్ప సాంగ్ అయితే పక్కన సైడ్ అయితే ఆడియో ఇవ్వలేను. ఎందుకనేసి అంటే నాకు కాపీరైట్ పడుతుంది అనమాట ఛానల్కి. బట్ అందుకు కొన్ని సెకండ్స్ అయితే ఇస్తున్నాను. నాకు కూడా తెలీదు, ఇప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత బాధపడడం కంటే ముందే మేలు కదా అనేసి నేనైతే సాంగ్ అయితే వినిపించడం లేదు, లైట్గా అంతే. ఉమా పప్ప ఫస్ట్ సాంగ్కి అస్సలు టెన్షన్ పడకుండా ఒక పక్కన చూసైనా ఓకే వేసింది. కానీ ఇంకా సెకండ్ తూరి వచ్చే సాంగ్కి వచ్చేసి ఆ అమ్మాయి కొంచెం అంటే వేయను అనేసి చెప్పిందనమాట. అది ఇంకా తెలీదు తను ఏమనుకునిందో, వేయలేనో లేదంటే ఎనర్జీ డల్ అయిపోయిందో లేదంటే ఇంకోటో వేయనంటే వేయననింది. మళ్ళీ వాళ్ళమ్మ నేను ఇద్దరు కూడా ఫోర్స్ చేసాం, ప్లీజ్ వెళ్ళమ్మా నిన్నేముంది కదా అనేసి చాలాసేపు అడుక్కోగా ఆ తర్వాత స్టేజ్ అయితే ఎక్కింది. సార్ వాళ్ళు కూడా పక్కన ఎక్కువ అనేసి చెప్తూ ఉంటే ఇంకా తను భయంతో అయినా కూడా ఎక్కేసిందనమాట. సెకండ్ తూర్ అయితే కొంచెం భయంతోనే వేసింది అనుకుంటా. అంతేం బాగా అంటే బాగా వేసింది.
బట్ కానీ సైడ్ చూస్తూ వేసింది అనమాట. అక్కడ మేము చెప్తున్నాం మేడం మీకు చూపిస్తుంది కదా అక్కడ వెయ్యి అని. ఆ పాప మేడం కళ్ళ చూడలేదు, ఎంతో దూరంలో ఉండి వాళ్ళ నాన్న కళ్ళ చూస్తుంది అనమాట. వాళ్ళ డాడీ చూస్తున్నాడా లేదనో, లేదంటే వాళ్ళ డాడీకి కొంచెం భయపడో, లేదంటే ఇంకోటో ప్రేమతోనో వాళ్ళ నాన్న కళ్ళ చూస్తున్నాండి. అక్కడ మేము అరుస్తూనే ఉన్నాము కానీ వినలేదనమాట. ఇంకా మీకు అందరికీ మా అమ్మ పాప డ్యాన్స్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. రిక్వెస్ట్ చేయంగా ఉమ్మ పప్ప సెకండ్ సూర్ కూడా సాంగ్కి అయితే డ్యాన్స్ వేసింది. ఇంటికి వెళ్దామనేసి అనేలాగా హుషారు వచ్చిందనమాట. చెప్తున్నాను కదా పెద్దగా ఎవరితో అయితే కలవదనమాట. తను ఏదైనా తను అనుకున్నట్టే జరగాలంటుంది. డ్యాన్స్ కూడా వేయడం గ్రేట్ మా అమ్మ పప్ప. ఇప్పుడు మా అమ్మ పప్ప డ్యాన్స్ ఎలా ఉందో, ఎండలు అయితే మండిపోతున్నాయి. ఇంటికి వచ్చి అమ్మ బాబా తెచ్చుకున్నామన్నమాట. ఇంకా అమ్మ పాప మొత్తం గెట్ రెడీ అయితే చేసింది. ఇప్పుడు మొత్తం ఇప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. మొత్తం తీసేసింది. చెప్పు ఫంక్షన్ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. మేము ఇంటికి వచ్చాం. మా చిట్టి తల్లి డ్యాన్స్ వేసింది, అలసిపోయినాం, ఇంటికి వచ్చాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.